పాత డిజైన్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఇలా మార్చితే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? కొన్ని స్టోన్స్ కొంత క్రియేటివిటీతో సింపుల్ డిజైన్స్ని రాయల్ లుక్లోకి ఎలా చేంజ్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఓల్డ్ బ్యాంగిల్ని న్యూగా ఎలా తయారు చేసుకుంటే బాగుంటాయి. దీనికోసం ముందుగా నేను ఓల్డ్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఆల్రెడీ గ్రీన్ కలర్ కుందన్ స్టోన్ అండ్ రౌండ్ 3 mm రౌండ్ తీసుకున్నాను. ఆల్రెడీ ఫ్లవర్ ప్యాటర్న్ ఉందండి. బ్యాంగిల్స్పై ఏ డిజైన్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఈ గ్రీన్ ఫ్లవర్కి మిడిల్లో గ్లూ పెట్టి స్క్వేర్ కుందన్స్ని స్టిక్ చేస్తే ఫ్లవర్ డిజైన్ రావాలండి. ఇలా క్రియేట్ చేస్తున్నాను ఫ్లవర్ డిజైన్. మధ్యలో రెడ్ స్టోన్ పెట్టి రౌండ్గా వైట్ గ్లాసీ 3 mm రౌండ్ స్టిక్ చేశాను. ఇలా అయ్యాక గ్రీన్కి రెడ్కి మిడిల్లో క్రాస్గా గ్లూ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన దగ్గర నేను గ్రీన్ అయ్యి తీసుకున్నానండి కుందన్స్. అలా క్రాస్గా స్టిక్ చేసుకోవాలి నీట్గా. ఇలా పైన కింద సేమ్ అలానే పెట్టాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇవి నీట్గా స్టిక్ చేసుకోండి. సేమ్ అలానే బ్యాంగిల్ అంతా డిజైన్ చేసుకోవాలండి. ఆ గ్రీన్కి మిడిల్లో గ్లూ స్టిక్ అది B7000 గమ్ ఉంటుందండి. ఆ B7000 గమ్ పెట్టి 3 mm రౌండ్ స్టిక్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇలా గ్రీన్కి మళ్ళీ సేమ్ డిజైన్ రిపీట్ చేస్తున్నానండి. ఈ డిజైన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యాంగిల్ డిజైన్స్ అండ్ రీమోడల్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపిస్తుందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఇది ఐడియా నెంబర్ 2 అండి. ఐడియా నెంబర్ 1 షార్ట్స్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి చూడని వాళ్ళు ఉంటే. నేను ఓల్డ్ బ్యాంగిల్స్ అంటే నేను ఆల్రెడీ చేసిన సింపుల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవే తీసుకుంటున్నాను. ఆ సింపుల్ బ్యాంగ్స్ మీదే మళ్ళీ ఎలా రాయల్గా అంటే మొత్తం ఓవర్ డిజైన్గా ఎలా చేసుకోవాలో నేను ఇలా మోడల్స్ పెడుతున్నానండి, రీమోడల్స్. ఇలానే సేమ్ మొత్తం బ్యాంగిల్ అంతా స్టిక్ చేశాక అక్కడ B7000 గమ్ అప్లై చేయాలండి. ఐకి మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి, స్టిక్ చేయాలి. ఇప్పుడు అక్కడ 3 mm రౌండ్ స్టిక్ చేసుకోవాలి. కొంచెం ఇది డ్రైయింగ్కి వదిలేయాలండి, కొంచెం టైం పడుతుంది డ్రై అవ్వడానికి. మన బ్యాంగిల్ లుక్ అంతా డిజైన్లోనే కాదండి, థ్రెడ్ ర్యాపింగ్ కూడా నీట్గా చేసుకుంటేనే మన డిజైన్ నీట్గా ఉంటుందండి, నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇది డ్రై అవ్వాలి, బాగా డ్రై అయితే బాగుంటుంది. ఈ పాత బ్యాంగిల్స్ అని చూసి ఎవరు నమ్మరండి. ఇవి ఇప్పుడు చేసినా కూడా ఇప్పుడే చేస్తున్నట్టు రాయల్ డిజైన్గా మారుతాయి. ఇవి సేమ్ ఇప్పుడు చేసినట్టే ఉన్నాయి. ఇలా ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.